లాస్ట్ అక్టోబర్ ఆ టైంలో మనం ఎక్కువగా గవర్నమెంట్ షట్‌డౌన్ గురించి విన్నాము. ఈసారి కూడా గవర్నమెంట్ షట్‌డౌన్ అవుతది అన్నారు. ఆల్‌మోస్ట్ అంతవరకు వచ్చింది అనేసి గవర్నమెంట్ షట్‌డౌన్ అవ్వబోతుంది అని కూడా అన్నారు. బట్ కంప్లీట్‌గా అయితే గవర్నమెంట్ అయితే షట్‌డౌన్ అవ్వలేదు. బట్ డీహెచ్ఎస్ మాత్రం షట్‌డౌన్ అయింది. దానికి రీజన్స్ ఏంటి? అండ్ అది మనకి ఎలా ఇంపాక్ట్ అవుతది? లాస్ట్ టైమ్ గవర్నమెంట్ షట్‌డౌన్ అయినప్పుడు కూడా డీహెచ్ఎస్సే మనకి ఎక్కువగా ఇంపాక్ట్ అవుతది. ఎందుకంటే డీహెచ్ఎస్ కిందనే యూఎస్‌సీఎస్ ఉంది కాబట్టి. సో, ఈసారి ఓన్లీ డీహెచ్ఎస్ మాత్రమే షట్‌డౌన్ అయింది. సో, దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోసే కాబట్టి దెన్ ఓకే. మనం కూడా ఇంకా ఇందులో పెద్ద సక్సెస్ లేదు. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. అంటే గట్టిగా పుష్ చేస్తున్నాం అన్నట్లు. డైలీ వీడియోస్ చేయాలి అంటే, అబ్బా! అవసరమా? ఈ వచ్చే వ్యూస్ కోసం ఇంత కష్టపడాలి, ఇంత టైం పెట్టాలి, ఇదంతా అవసరమా? అని అనిపిస్తుంది. బట్ ఏం చేస్తాం? అటు ఇటు కాకుండా మధ్యలో వదిలేయలేం గదా! సరే మనమైతే ఈ టాపిక్‌లోకి వద్దాం. ఈసారైతే గవర్నమెంట్ షట్‌డౌన్ అవుతది అన్నారు. బట్ షట్‌డౌన్ అయితే అవ్వలేదు. యాక్చువల్‌గా ఫస్టు అంటే కొన్ని ఉంటాయి కదా! ఈ పార్టీ అండ్ ఆ పార్టీ అనేసి కొన్ని ఓట్లు రావాలి. అంతవరకు వస్తే ఓకే. లేకపోతే షట్ డౌన్ అవుతదని. దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ అసలు ఎందుకు షట్ డౌన్ అదంతా కూడా మీకు తెలుసు. లాస్ట్ టైమ్ ఏంటంటే చాలా కన్సర్న్స్ ఉన్నాయి. అంటే ఎయిడ్‌కి సంబంధించినవి కానియండి, స్టాంప్స్‌కి అండ్ మెడికల్‌కి, మెడికేడ్ ఇలాంటి వాటికి చాలా వాటికి కూడా అపోజిషన్ సైడ్ నుంచి కన్సర్న్స్ ఉన్నాయి. అంటే బాలేదు గవర్నమెంట్ అండ్ సో, అందువల్లనే మేము సపోర్ట్ చేయము అని జెప్పేసి. సో, ఈసారి కూడా వాళ్ళు చాలా చెప్పడము, బట్ వాటన్నిటికి కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయడం ఇద్దరి మధ్యన ఓకే అయింది. బట్ ఓన్లీ కూడా డీహెచ్ఎస్‌కి సంబంధించింది మాత్రం ఓకే అవ్వలేదు. ఎందుకు అనంటే ఆహ్, డీహెచ్ఎస్ కిందనే ఐసీఈ వాళ్ళుంటారు. సో, యూఎస్ఏలో చాలా వరకు ఐసీఈ రైట్స్ జరుగుతున్నాయి. వాటి యొక్క పద్ధతి సరిగ్గా లేదు అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళది. ఏంటి అంటే వాళ్ళకి బాడీ క్యామ్ లేదు. యాక్చువల్‌గా యూఎస్ఏలో పోలీసులకైతే బాడీ క్యామ్ అవన్నీ ఉంటాయి. అండ్ వాళ్ళు ఏం జేస్తున్నారు? ఎలా బిహేవ్ చేస్తున్నారు? అసలు వీళ్ళది మిస్టేక్ ఉందా? ఆపోజిట్ వాళ్ళది మిస్టేక్ ఉందా? ఏంటి అనేది మనకి తప్పకుండా తెలుస్తది. సో, బేస్డ్ ఆన్ దట్ వనే కదా! రీసెంట్ టైమ్‌లో మనకి ఒక ఇండియన్ స్టూడెంట్‌ని ఎదుటి వాళ్ళు కొంచెం హ్యూమిలేట్ చేసి మాట్లాడడం, దానిని బేస్ చేసుకొని 250,00,00,000 వరకివ్వడం. సో, అదేంటి ఆ బాడీ క్యామ్ వల్లనే ఎదుటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది తెలిసింది. సో, యూఎస్ఏలో కూడా ఈ ఐసీ రైట్స్ బాగా ఎక్కువగా అవ్వడము, దానిని బేస్ చేసుకొని అమెరికన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది చనిపోయారు గూడా. దాని గురించి ఇంక నేను డెప్త్‌గా చెప్పలేను. యూఎస్ఏలో ఉన్నా కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడలేను కానీ, సో, మీ ఆల్‌మోస్ట్ యూఎస్ఏలో ఉన్న వాళ్ళకైతే తెలుసు కదా! సో, అలాంటివి చాలా వరకు జరుగుతున్నాయని జెప్పేసి అపోజిషన్ వాళ్ళకి నచ్చట్లేదు. అండ్ వాళ్ళు కొంతమంది ముసుగులేసుకొని ఉంటున్నారు. ఇండ్లలకెళ్ళి డోర్స్ కొడుతూ ఉన్నారు. అంటే ఇలా చేయడం కరెక్ట్ కాదు. అట్‌లీస్ట్ వాళ్ళకి ఒక ప్రాపర్ ఒక రీజన్ ఉండాలి. అండ్ ప్రాపర్‌గా ఒక డాక్యుమెంట్స్ అన్నీ గూడా కరెక్ట్‌గా ఉంటేనే వీళ్ళు చెయ్యాలి అలాంటి పనులు. బట్ ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తున్నారు. అసలు కొంతమంది నిజంగా ఐసీ వాళ్ళేనా కాదా అని జెప్పేసి పబ్లిక్ చాలా వరకు పానిక్ అవుతూ ఉన్నారు. సో, ఇంకా దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే అపోజిషన్ వాళ్ళకి కొంచెం ఈ ఐసీ మీద చాలా వరకు లేదు ఇలా ఉంటే పద్ధతి కరెక్ట్‌గా లేదు. వాళ్ళకి బాడీ క్యామ్ అదొకటి పెట్టాలి. ఎందుకు అంటే ఎవరైనా ఒకటి వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే తప్ప అసలు ఏం జరిగింది అక్కడ, ఏంటి అనేది కూడా తెలియట్లేదు. అక్కడ మిస్టేక్ వీళ్ళదా? లేకపోతే ఆపోజిట్ వాళ్ళదా? అన్నది కూడా సరిగ్గా తెలియట్లేదు. సో, ఇలా ఉంటే కరెక్ట్ కాదు అని చెప్పి. బట్ వీళ్ళేంటంటే లేదు చాలా వరకు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. చాలామంది యూఎస్ఏ లోపల ఎక్కువగా క్రైమ్స్ అవన్నీ జరగడానికి రీజన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. సో, వాళ్ళని పంపించాలి అంటే ఇలానే ఉంటది అని జెప్పేసి. సో, ఈ విషయంలో మాత్రం ఇద్దరికి మధ్యన అది ఆర్గ్యుమెంట్ అనేది సెట్ అవ్వలేదు. సో, ఫైనల్‌గా ఏంటంటే ఓన్లీ కూడా డీహెచ్ఎస్ అంటే ఐసీ వాళ్ళతోటే గదా! మీకు ప్రాబ్లమ్ గాబట్టి అది దేని కిందకైతే వస్తదో దానికి ఫండింగ్ ఆపేద్దాం. రిమైనింగ్ అన్నిటికి గూడా ఫండింగ్ ఎలొకేట్ చేద్దాం అని జెప్పేసి ఫైనల్‌గా ఓకే అనుకోని అప్పుడింకా యూఎస్ గవర్నమెంట్ కంప్లీట్‌గా షట్ డౌన్ అయితే అవ్వలేదు. ఫస్ట్ అయితే షట్ డౌన్ అవుతదని అనుకున్నారు. బట్ ఫైనల్లీ షట్ డౌన్ అవ్వలేదు. ఓన్లీ కూడా ఈ డీహెచ్ఎస్‌కి మాత్రం ఫండ్ ఎలొకేషన్ అనేది తీసేశారన్నట్లు. అంటే డీహెచ్ఎస్ ఇప్పుడు షట్ డౌన్ అన్నట్లు. సో, దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే ఆల్‌మోస్ట్ డీహెచ్ఎస్ కింద యూఎస్‌సీఎస్ ఉంటది. అండ్ సీబీపీ ఉంటది. అండ్ టీఎస్ఏ ఉంటది. అండ్ డీఓఎల్ ఉండదులెండి. డీఓఎల్ సెపరేటు దానికి అలొకేట్ చేశారు.
బట్ ఇవి ఉంటాయి. ఇవి మనకి ఎస్పెషల్లీ వీసా హోల్డర్స్‌కి ఎక్కువగా హెల్ప్ అయ్యేది. అండ్ యూఎస్ నుంచి వచ్చేవాళ్ళు, ఆర్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు, ఆర్ యూఎస్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా మనకి వీసా హోల్డర్స్‌కి ఎక్కువగా హెల్ప్ అయ్యేది. ఫస్ట్ వన్ ఏంటంటే సీబీపీ వాళ్ళు, అంటే కస్టమ్స్. అక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కంప్లీట్‌గా క్లోజ్ చేయడానికి అయితే కుదరదు. ఆల్మోస్ట్ గవర్నమెంట్ షట్ డౌన్ అయినా కూడా కొన్ని యాజ్ యూజువల్‌గా నడుస్తూనే ఉంటాయి. కాకపోతే వాళ్ళకేంటంటే మనీ ఇవ్వరు. ఆ తర్వాత మొత్తము సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి శాలరీస్ అనేది వస్తాయి. సో, ఈ టైంలో ఏంటంటే ఎవరైతే టెంపరరీగా వర్క్ చేస్తూ ఉంటారో, టెంపరరీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళు వర్క్ చేయడం మానేస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే టైమ్ డిలేస్ ఎక్కువగా అవుతుంటాయి. ప్రెజెంట్ సీబీపీ. సో, అక్కడ కూడా ఇమిగ్రేషన్ అక్కడ చాలా టైం పట్టేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇప్పుడు అదొకటి ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ వన్ టీఎస్ఏ, అదే ట్రాన్స్‌పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఉంటది కదా! సో, అది కూడా అంటే ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు ఒకప్పటితో పోలిస్తే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ముందు, 2 అవర్స్ ముందు వెళ్ళాలి ఇప్పుడు అని చెప్పేసి. ఎందుకు అంటే అక్కడ చెకింగ్ అదంతా ఉంటది కాబట్టి, ఇలా టెంపరరీ వాళ్ళు ఉండకపోవచ్చు. అండ్ కొంచెం తక్కువ మందితోటి నడిపిస్తారు. ఎందుకంటే బడ్జెట్ లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్లుగా వర్కర్స్ అవన్నీ ఉండరు కాబట్టి. సో, ఇప్పుడు అది కూడా ఒక ప్రాబ్లమ్. సో, ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళు ఒక 1 ఆర్ 2 అవర్స్ ముందెళ్తే బెటర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిన్‌గా యూఎస్‌సీఎస్. ఆల్రెడీ ఇప్పటికే ఎక్స్‌టెన్షన్స్ కానియండి, ఇవన్నీ కూడా చాలా టైమ్ డిలేస్ పడుతున్నాయి. అసలు హెచ్-4 ఈఏడీస్ అయితే చాలా సఫర్ అవుతున్నారు అనేది. ఎందుకు అంటే అసలు ప్రాసెస్ ముందుకెళ్ళట్లేదు. బండిల్ ప్రాసెస్ ఆపేశారు. కొన్ని చోట్ల బండిల్ ప్రాసెస్ కూడా అవుతుందంటున్నారు. బట్ ఫైనల్లీ వాటెవర్ ఇట్ ఈస్ వి డోంట్ నో అసలు అక్కడ ఎలా జరుగుతుందని చెప్పేసి. బట్ ప్రాసెస్ మాత్రం చాలా వరకు డిలేస్ ఉన్నా కూడా యూఎస్‌సీఎస్ అనేది ఫీ బేస్డ్. అంటే మనము ఎక్స్‌టెన్షన్స్‌కైనా ఫీ పే చేస్తాం. అండ్ న్యూ వీసాకైనా ఫీస్ పే చేస్తాం. సో, తప్పకుండా మనం ఫీస్ పే చేస్తాం కాబట్టి ఆ ప్రాసెస్ కంప్లీట్‌గా క్లోజ్ అవ్వదు. బట్ యాజ్ యూజువల్‌గానే టైమ్ డిలేస్ మేబీ ఇంకొంచెం టైమ్ డిలేస్ ఉండేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏదైనా డాక్యుమెంట్ డీహెచ్ఎస్ నుండి రావాల్సింది ఉంది అనుకోండి. అంటే కొన్ని కేసెస్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. సో, డీహెచ్ఎస్ నుంచి ఏదైనా ఏజెన్సీ నుంచి వీళ్ళకి ఏదైనా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ తెలవాలి అనేదంతా ఉంటే అది ఇంకా చాలా టైమ్ డిలేస్ పట్టొచ్చు. బట్ వి డోంట్ నో అసలు ఎన్ని రోజులు పడతది అని చెప్పేసి. సో, అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ డీఓఎల్. డీఓఎల్ ఆల్రెడీ అది సెపరేట్ డిపార్ట్‌మెంట్. దానికైతే ఎలకేట్ చేశారు డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్. సో, దానికైతే ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. సో, ప్రెజెంట్ మనకి బయట బాగా వినిపిస్తున్న టాపిక్ ఇది. డీహెచ్ఎస్ షట్ డౌన్, డీహెచ్ఎస్ క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి. సో, అంతవరకు కరెక్టే. బట్ ప్రాసెస్ అనేది యాజ్ యూజువల్‌గా జరిగినా కూడా మనం ఇంకొంచెం ఎక్కువగా డిలేస్ అయితే చూడబోతున్నాం అని చెప్పి ఇమిగ్రేషన్‌లో కానియండి అండ్ ట్రాన్స్‌పోర్ట్ సెక్యూరిటీ అక్కడ. అండ్ నెక్స్ట్ వన్ యూఎస్‌సీఎస్. సో, ఇవన్నీ సేమ్ ప్రాసెస్ అంతే. బట్ ఇంకొంచెం డిలేస్. ఎందుకంటే టెంపరరీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసేస్తారు ఈ టైం లోపల. వాళ్ళు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపియరు. ఎందుకంటే అసలు సాలరీస్ ఉండవు కదా! ఫండింగ్ ఇప్పుడు ఉండదు. బట్ ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారో కొంచెం మినిమమ్ ఎంప్లాయీస్ తోటి నడిపిస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఇవే షట్ డౌన్స్, టైమ్ డిలేస్, వీసా ఎక్స్‌టెన్షన్స్ ప్రాసెస్ అవ్వకపోవడం, అండ్ హెచ్-4 ఈఏడీల ప్రాసెస్ అవ్వకపోవడం. అసలు ఏంటి ఇది కూడా ఒక బతుకేనా? ఏదో సినిమా డైలాగ్ ఉంటది కదా! అలా అనిపిస్తుంది ఆల్మోస్ట్ యూఎస్ఏలో. బట్ ఓకే. బానే ఉందిలేండి గానీ, ఇంకా కొంతమందికి ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. అండ్ మెయిన్‌లీ ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళిన వాళ్ళకి మెంటల్ టెన్షన్ ఉంటది. ఎలా అవుతదో ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఓకేనే అవుతున్నాయిలెండి. ఏం రిజెక్ట్ అవ్వట్లేదు గానీ, అంత టైమ్ డిలే అంటే చాలా కష్టం గదా! అండ్ హెచ్-4 ఈఏడీస్ అయితే పాపం బయట ఉన్న జాబ్ పోతది వాళ్ళకి. ఆఫ్‌కోర్స్ ఎవరు అంటే హెచ్-4 ఈఏడీస్ ఒకవేళ అందులోపల కరెక్ట్ టైం లేదనుకోండి, బయట చాలా వరకు కూడా జాబ్స్ పోతాయి. వాళ్ళ టెన్షన్ వాళ్ళదే. ప్రతి ఒక్కరి టెన్షన్ ప్రతి ఒక్కరికి అంతే. సో, ఆల్మోస్ట్ ఇదే అండి డీహెచ్ఎస్ షట్ డౌన్ గురించి ఇన్ఫర్మేషన్. సో, రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. మీరైతే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. బాయ్ బాయ్.